ప్రారంభమైంది. ఇక అసలు సీసలైనటువంటి పొలిటికల్ గేమ్ తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇక తేలాల్సింది అసలు సీసలు తెలంగాణ వాదులు ఎవరు, తేల్చేది ఖచ్చితంగా ప్రజలే కాబట్టి ఇంకో 40-42 రోజులలో తేలిపోతుంది. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అంటే డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, మొత్తం నెక్స్ట్ షిఫ్ట్ అంతా ఫోకస్ కూడా మీ పైకి వచ్చింది. ఎందుకంటే బీజేపీ టీడీపీ పొత్తు ఖాయమైపోయింది. ఆంధ్రాలో అనేటువంటి విషయం చాలామంది రోజులు మీ పార్టీ వాళ్ళు చెప్తూ వచ్చినారు. తెలంగాణ 80% ఉండన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా మీరు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? అంటే పొత్తు ఉండే అవకాశం ఉందా, ఉంటే దాని పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇవాళ వరకైతే లేదు, ఇప్పటివరకైతే టీడీపీతో పొత్తు లేదు. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యము. ఇవాళ ప్రతిసారి తెలంగాణ అని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్భవించింది కాబట్టి, ఆవిర్భవించింది కాబట్టి తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక మాట అంటే మీరే అన్నారు, మీ పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, తర్వాతనే పార్టీ ఉంటుంది, తర్వాత సెల్ఫ్ ఉంటుంది అన్నారు. సరే, మీ పార్టీకి ఏ డిసిషన్ తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది, ఇట్స్ ఆబ్వియస్. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు రాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇప్పటిదాకా ట్రై చేసిన ఆంధ్ర పార్టీ వద్దు, ముఖ్యంగా టీడీపీ వద్దు అనేటువంటి మాట చెప్తుంది. ఈ నేపథ్యంలో మీరు టీడీపీతో కనుక జట్టు కడితే రేపు ఎన్డీఏకి అవసరమైనటువంటి 10 సీట్లు 12 సీట్లు టీఆర్ఎస్ సీట్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆంధ్ర పార్టీతో వెళ్ళిన తర్వాత మీతో వాళ్ళు ఎట్లా కలిసి వస్తారు అనుకుంటారు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ నేషన్ ఫస్ట్ సాటిస్ఫై అవ్వట్లేదు కదా. ఆంధ్ర పార్టీ నాయకత్వంలో ఉన్న దగ్గర మన దగ్గర 100ల సంఖ్యలో లేదా 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఇంకా కూడా ఆ పార్టీలు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా క్యాడర్ ఉందని చెప్పేసి మనమే మాట్లాడుకుంటున్నాం. నేను అదే చెప్తున్నాను, ఆంధ్ర పార్టీ ఇంకో పార్టీ కాకుండా తెలంగాణ టీడీపీలో ఉందేమన్నా బయట ఆంధ్రలో, దాంట్లో కూడా తెలంగాణలోనే ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఏం చేస్తాడు పరిస్థితి అంతా డిఫెన్స్ లో పడిపోయాడు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణకు శత్రువు తప్పనిసరి పరిస్థితులు వస్తే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తాం. దాంట్లో రాజకీయాల కోసం 100 మాట్లాడుతుండొచ్చు. ఇదే ఆంధ్ర పార్టీ తోటి 2000 తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నరనరాన్ని తెలంగాణ ద్రోహులు ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడద్దు. మనం ఇప్పుడు దయచేసి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, ఆ పార్టీని పట్టుకొని మీరు ఆంధ్ర నాయకులు ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేరా, జై తెలంగాణ ఏం మాట్లాడుతున్నారు? 2009లో ఇదే టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టినప్పుడు ఎక్కడ అనుకున్నావు? ఇదే టీఆర్ఎస్ పార్టీ 2009లో టీడీపీతో పొత్తు పెట్టినప్పుడు ఏడవనుకున్నావు? మరి ఇవాళ పొత్తు అడుగుతున్నావు. కాబట్టి ఏంటంటే అవసరం ఇవాళ దేశ అవసరాలు బీజేపీ సిద్ధాంతం గురించి మాట్లాడండి, బీజేపీ విధానం గురించి మాట్లాడండి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడండి. ఒక స్థాయి దిగజారి మేము మాట్లాడుతున్నారు. తెలుగుదేశం దొంగల పార్టీ, ద్రోహుల పార్టీ, తెలంగాణ ద్రోహుల పార్టీ. ఆ పార్టీ తరపున విధానం మీరు ప్రకటిస్తారా? బీజేపీ గురించి ఆంధ్ర నాయకులు ఉంటే తెలంగాణ వాళ్ళు జై తెలంగాణ అంటున్నారు కదా అని చెప్పి మీరు చెప్తారా? ఎంత దారుణం అండి ఇది! ఎవరు హర్షిస్తారు ఈ విషయాన్ని? ఎందుకంటే మీరు దిగజారి ఒకటి ఎవరు మా పార్టీ యొక్క సిద్ధాంతం గురించి మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. Let him finish. Fine, sir. Hold on. Only 10 seconds. Only 10 seconds. పొత్తుల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాల్సిన అవసరం. Only 10 seconds లో you finish your point, sir. Right, sir. Only 10 seconds to finish your point. చారిత్రక ఆత్మ బలిదానాల కోసము ఎవరు బాధ్యులు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడడం తప్పితే మేము సంస్కారహీనంగా మాట్లాడము. ఆ విషయం సిద్ధాంతపరంగా మాట్లాడతాం. సంస్కారం గురించి మాట్లాడుకోవాల్సిన వేదిక కాదు ఇది. సంస్కారం గురించి మాట్లాడుకునే వేదిక ఇది. దిలీప్ గారు, నేను ఒక ప్రశ్న ఇది పద్ధతి కాదండి. వారు మాట్లాడుతున్నది పదే పదే అసత్యాలను సత్యాలుగా జనాల ముందుకు తీసుకొని వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విధానం గురించి తెలంగాణ ప్రాంతంలో మీరు మాట్లాడేటప్పుడు మలిదశ ఉద్యమము అన్ని ఉద్యమాలు కనీసం వాళ్ళ ఇళ్లకు పోయి నిజం కదా. ఇవాళ నీ పిసిసి అధ్యక్షుడు కనీసం వరంగల్ లోపలికి అడుగుపెట్టడానికి భయపడే పరిస్థితి ఉండే. ఇవాళ నీ వర్కింగ్ ప్రెసిడెంట్
నేను తెలంగాణ మొత్తం తిరిగిన అనుభవం ఉందా? ఇది పట్టణంలో ఆత్మబలిదానం చేసినటువంటి వ్యక్తుల మీద నేను వాళ్ళ కుటుంబాలకు సాయం చేయడం One at a time, one at a time. ఒక సెకండ్ కూడా మాట్లాడనీయను. తెలంగాణ జాగృతి ఏం మాట్లాడతావు నువ్వు? ఇవాళ దొంగల తెలంగాణ మాటలు ఉద్యమం. పెట్టుకొని మేము తెలంగాణ దొంగల మాటలు జాగృతి పెట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గున్నాలే తెలంగాణ మాట్లాడడానికి. తెలంగాణ మీ అధినాయకత్వం మధ్యలో పోయి చిచ్చువేట్ వచ్చిన తెలుగుదేశం పార్టీ మోడీ ఉంటే సభ్యత లేదు, సంస్కారం లేదు. మోడీ మధ్యలో చిచ్చువేట్ వచ్చిన తెలుగుదేశం పార్టీ గురించి ఏం చేస్తారా రైట్ మీరు? రైట్ రైట్ మోడీ ఎవరు? సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు అర్థం కాదు ఇది. రైట్ సుధాకర్ రెడ్డి గారు మీ పాయింట్ చెప్పండి. లేదు, నేను Hold on, hold on, hold on. Chari garu, please, please. We have to run the show. We have to run the show. No. We have to run the show. Hold on. We have to run the show. This is not the way. This is not the way. ఇది కాదు. జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నావా? లేదు సార్, లేదు. మీ ఇద్దరు కూడా సంయమనం ఉండాలి, ఎందుకంటే జనాలు చూస్తున్నారు. Hold on. దిలీపాచారి గారు, శ్రీధర్ రెడ్డి గారు. రైట్. లెట్ us take a break, ఎందుకంటే కనీసం సంయమనం కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలు చూస్తున్నారు ఈ విషయాన్ని. ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాస్తవాలు. కొద్దిసేపటి క్రితమే చూసినాం అన్ని పార్టీల మధ్య కూడా ఏ స్థాయిలో పొలిటికల్ హిట్ స్టార్ట్ అయిందో, ఇక ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని మరోసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈసారి కొంత శాంతియుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ముందుగా దిలీపాచారి గారు, అంటే మీకు ప్రధానంగా ఒక ఇష్యూ మాత్రం కనిపిస్తుంది ఈరోజు, అంటే తెలంగాణ ఇచ్చినమనేటువంటి క్రెడిట్ని అటు బీజేపీ టీఆర్ఎస్ కలిపి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. సరే, పొత్తుల విషయం పక్కన పెడితే మీరు కార్నర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్నటిదాకా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫ్లెక్సిబిలిటీ మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే చూసినారు రెండు పార్టీలు కలిసి మిమ్మల్ని ఒక మాట అంటున్నాయి, మీరు విద్యార్థులు చంపిన వాళ్ళు మీరే, కేసులు పెట్టిన వాళ్ళు మీరే, చివరికి వచ్చి మా ప్రెజర్ వల్ల మీరు ఇచ్చినటువంటి పరిస్థితులను బీజేపీ కూడా చెప్తుంది. అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? రేపటి నుంచి ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు మీరు? ప్రజల లోపలికి ఆల్రెడీ ఈ అంశం తెలంగాణ అంశం పోయింది. తెలంగాణ అంశం ఎవరి ద్వారా సాధ్యమైంది అనేది పోయింది. ఇప్పుడు అది కాదు ముఖ్యంగా క్రైటీరియా. ఖచ్చితంగా రాబోయే సాధారణ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ హఠావు దేశ్కి బచావు అని చెప్పి నినాదాలు ఏదైతే ఇస్తున్నారో అది మొదటి నినాదం కాదు, మొదటి వ్యక్తులు గారు, మొదటి సంస్థలు గారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా 125 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక అవినాభావ సంబంధంగా పెనవేసుకుపోయిన బంధంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు సామాన్య ప్రజలు, ఈరోజు కొద్ది మీడియా వర్గాలు కానీ లేకుంటే ఇంత హైప్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీలు వేరే ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎవరు అనుకున్నా అనుకోకపోయినా బలమైన శక్తి. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ సిద్ధించింది అని చెప్పి, కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని మేము ఓట్లు అడగడానికి పోతున్నాం అనేది కాదు. అన్ని రకాల అజెండాలు వస్తాయి. ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో అన్ని రకాల సమస్యలని ముందుకు తీసుకొస్తారు. వారు చెప్పేది వారు చెప్పుకుంటారు, మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాన్యులకు ఏం జరిగింది, మేలు జరిగిందా, కీడు జరిగిందా అని చెప్పి మేము వివరిస్తాం. దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆల్రెడీ అర్థమైందనే అనుకుంటున్నాం మేము సామాన్య ప్రజలు. ఇంకొక ప్రశ్న ఉంది సార్, ఎగ్జాక్ట్గా తెలంగాణకి సంబంధించినటువంటి ఇష్యూని మీరు జనాలకు తీసుకెళ్ళిన జనాలు యాక్సెప్ట్ చేసిరు అన్నారు. ఫైన్, వన్స్ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నాటెట్టాలి పొలిటికల్ ఇష్యూ, పోల్ ఇష్యూ కానే కాదు అసలు. ఎందుకంటే చూస్తూ వస్తున్నాం, మొన్న పార్లమెంట్లో బిల్లు వచ్చిన తర్వాత ఇప్పటికి నెల అయింది, నెల తర్వాత జనాల్లో ఎమోషన్స్ తగ్గిపోయినాయి. ఇక వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది డెవలప్మెంట్ ఎజెండా, విజన్ ఎజెండా ఉంది. అంటే మీ పార్టీకి ఏం చెప్పబోతున్నా అంటే మేము పలానా ఇష్యూస్ చేస్తామని అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఇమీడియట్గా, ఇంతకు శ్రీధర్ రెడ్డి గారు ఇన్ని రోజుల దాకా ఏం చేస్తున్నా రేపు ఏం చేస్తారు అనేటువంటి మాట, దానికి ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ నిర్మాణం ద్వారా ఒక కీలక భూమిక పోషిస్తేనే ఈ పునర్నిర్మాణం అనేది సాధ్యం. టీఆర్ఎస్ చెప్తున్న అజెండా, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అజెండా ఒకటే, పునర్నిర్మాణం వేగంగా జరగాలి, సక్రమంగా జరగాలనే చెప్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని చెప్పి, పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇంత నిబ్బరంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మేము ఆలోచన చేస్తున్నాం. వెరీ షార్ప్. ఒకటే మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పునర్నిర్మాణం జరుగుతూ ఉందన్నారు. అసలు ఈ తెలంగాణ వెనుకబడిందే 60 సంవత్సరాల పాలనలో ఎక్కువ శాతము ఇక్కడ కాంగ్రెస్ పాలనే ఉంది. మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆడికే వస్తాను. ముందు ఇది ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టిందే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఒకటి. రెండవది, ఇన్ని సంవత్సరాల పాలన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా మీదే ఉంది కదా, అందులో కూడా ఇక్కడ హోంమంత్రులు ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రులు ఉన్నారు, రెవెన్యూ మంత్రులు ఉన్నారు. అందరూ కూడా మన దుస్థితి విద్యుత్తులో ఏముందో, వైద్యంలో ఏముందో, చదువులో ఏముందో, వెనుకబడి వర్గాల సంక్షేమంలో ఏముందో, నదుల యొక్క సాగునీరు తాగునీరు అంశాలనేమో, అసలు మౌలికమైనటువంటి సదుపాయాల విషయంలో తెలంగాణ యొక్క ఇదేంటి, తెలంగాణ యువకులకు దక్కినటువంటి వాటా ఏంటి పారిశ్రామిక అభివృద్ధిలో. కాబట్టి ఇవాళ కొత్తగా 60 ఏళ్ళు చేయలేదు కాబట్టి తెలంగాణ నాయకులు వచ్చి తెలంగాణ నాయకుల్లో దార్శనిక నాయకుడిని చూపించాల్సిన అవసరం ఉంటుంది మీరు. రెండవది, కాబట్టి ఈ అంశం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుందని చెప్తాను. రైట్, సుధాకర్ రెడ్డి కాలేదు అయినప్పుడు తప్పకుండా మహేష్ గారు, ఎందుకొరకంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా
మోడీ గారి మీద ఎంత ప్రభావం చూపించిండు. గజియాబాద్లో తెలంగాణ గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది మోడీ గారికి. కాబట్టి ఆ విషయంలో మనం ప్రస్తావించలేదు. జాతీయ భావాలు ఉన్నట్టయితే ఆడ మాట్లాడే జాతి గురించి మాట్లాడవలసి ఉండే. తెలంగాణ గురించి ఆ విధంగా మాట్లాడే వరకు మా మనసులు గాయాలు ఎట్లయినా మర్చిపోతారు అనుకుంటువా. కాబట్టి అందుకొరకే ఈ రెండు పార్టీలను కూడా నమ్మేటువంటి అవకాశం లేదు టీఆర్ఎస్ ద్వారానే. ఎందుకంటే గతంలో కూడా మా తెలంగాణ ప్రజలు బాగా పరిణతి చెందినటువంటి ప్రజలు, అన్ని విషయాలు బాగా ఆలోచన చేసి ఓటేస్తారు. ఓటు కేవలం మా టిఆర్ఎస్ పార్టీకే ఓటు పడుతుంది తప్ప అందుకొరకే ఇతర పార్టీలకు ఓటు పడేది లేదు చూసాం. కాబట్టి ఇవాళ మంది కాబట్టి ఏంటంటే సమీకరణలు ఎవరు చేస్తున్నారు అంటే సార్ ఇక్కడ చాలా మంది ఇంట్రెస్టింగ్ అంశం ఉంది. అంటే మీ ప్రధాన స్టార్ క్యాంపెయినర్ ఫ్రమ్ హైకమాండ్ అంటే మీ హైకమాండ్ నుంచి మోడీ గారు ఉండబోతున్నారా, సుష్మా గారు ఉండబోతున్నారా, రాజ్నాథ్ గారు ఉండబోతున్నారా తెలంగాణ ప్రాంతంలో? చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ ఆంధ్ర ప్రాంతము వేరే నేషనల్ పార్టీ జాతీయ పార్టీ వారి యొక్క స్కెడ్యూల్స్ ని బట్టి అక్కడ ఆ ప్రాంతం ఒక వాదన వినిపిస్తుంది. ఆంధ్రాలో మోడీని తిప్పుతారు, తెలంగాణలో సుష్మా మాది ప్రాంతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, ఒక కుటుంబం మీదనో ఒక వ్యక్తి మీదనో నిలబడే పార్టీ కాదు, జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో అనేక రకాలుగా అనేకమైన సందర్భాల్లో ఆ బాధ్యతలను అనుసరించి అవసరాన్ని బట్టి వాళ్ళ స్కెడ్యూల్స్ని బట్టి నాయకులు వచ్చి పర్యటించిపోతారు. ఎవరు మాట్లాడినా పార్టీ సిద్ధాంతం మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు, దేశం గురించి మాట్లాడతారు తప్పితే ఆయన గురించో వాళ్ళ తాతయ్య గురించో కుటుంబం గురించో లేకపోతే ఇతరత్ర గుణగణాల గురించో ఏకవరు పెట్టే పార్టీ కాదు. రైట్. మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. తాము ఇచ్చినటువంటి తెలంగాణకి ప్రజలు ఖచ్చితంగా ఆదరణ తెలిపేటువంటి అవకాశం, ఆ పార్టీకి బలం అండగా నిలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి మాటను చెప్తున్నారు. మరొక వైపు బీజేపీ టీఆర్ఎస్ సైతం ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, మాకున్నటువంటి క్యాడర్ మమ్మల్ని కాపాడుతున్నటువంటి మాటను చెప్తుంది. ఇది ఈ రోజున్నటువంటి వార్తలు వాస్తవం. మన స్టూడియోకి వచ్చినటువంటి గెస్టులందరికీ ధన్యవాదాలు.